మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మా అందరికి వందనాలు. బాగున్నారా? దేవుని అనాది ప్రణాళిక చొప్పున మరి 5 మాసములు చూస్తుండగానే దేవుడు ఈ రీతిగా ఆయన సన్నిధానంలో కొనసాగుతూ 6వ మాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి మరి జరిగిస్తూ వచ్చారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈరోజు నేను గ్రూప్లో ఒక వాగ్దానాన్ని పంపాను. ఎవరైనా చూశారు? అది వాట్సాప్లో ఈరోజు ఒక వాగ్దానాన్ని పంపాను. మన గ్రూప్లో వాగ్దానాన్ని ఒకటి పంపాను. ఆ వాగ్దానాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరి వర్తమానముగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అదేంటో చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. బైబుల్ ఫస్ట్ నుంచి 178వ పేజ్, 178వ పేజ్, 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు పిల్లల, శ్రద్ధగా కొన్ని మాటలు ఆలకించండి. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. నిర్లక్ష్యం అస్సలే ఉండకూడదు, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఈ నెల వాగ్దానం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అద్భుత కార్యములు ఎక్కడ చేస్తానంటున్నాడు? మీ మధ్య. మీ అంటే మన మధ్య. హల్లెలూయా. అద్భుతముల కార్యములు, ఒక్క అద్భుతము కాదు, మీ మధ్య దేవుడైన యెహోవా అద్భుత కార్యములు చేయబోచు ఉన్నాడు. ఈ మాసములో పిల్లరా, మన మధ్య దేవుడు అద్భుత కార్యములు, ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, ఉదయానికి గోచరం. అంటే అర్థం ఏంటి? అర్థము కావు. అద్భుతము అంటే అర్థం ఏంటి? అద్భుతము అంటే పిల్లరా, శారీరకమైన అద్భుతాలు ఉంటాయి, ఆత్మీయమైన అద్భుతాలు ఉంటాయి. శారీరకమైన అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే లేనిది ఉన్నట్లుగా చేయటం. పిల్లరా, పాత నిబంధనలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు పితరుల దగ్గర. అలాగనే పిల్లరా, యేసుక్రీస్తు వారు శరీరంగా ఈ లోకములో జీవించినప్పుడు కొన్ని అద్భుత కార్యాలు మనుషుల మధ్య జరిగించాడు. అవి ఏవేంటో మనం చూద్దాం. ఇక్కడ నూను కుమారుడైన యెహోషువ అంటున్నాడు, రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే మన కుటుంబంలో, మన జీవితంలో, మన పరిస్థితులలో, మనం ఉంటున్న ప్రతి ఒక్క విధానాలలో పిల్లరా, అద్భుత కార్యాలు మన జీవితాలలో జరగాలంటే మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. బియ్యం ఉన్నాయి, ఆకలి అవుతుంది, బియ్యం తింటామా? వండుకొని తింటామా? వండుకొని తినాలంటే బియ్యము అన్నముగా మారడానికి మధ్యలో ఏం జరిగింది? అవి కడగటం,
వడబెట్టడం, నానబెడతాం, పొయ్యి మీద పెడతాం, దానికి ఎంతో సమయం ఖర్చు. కనుక పిల్లరా, అంటే ఎంతగానో ప్రయత్నం చేస్తేనే ఆ కార్యము మనకి జరగడం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యేసు కూడా ఏం చెబుతున్నాడంటే, మీ మధ్య, మీ కుటుంబాలలో, మీ జీవితాలలో అద్భుత కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? నేను చెప్పట్లా, దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాను. కానీ ఏమంటున్నాడంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుడికి స్తోత్రం. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. కనుక పిల్లల, ఎలాగ పరిశుద్ధపరచుకోవాలో చూద్దాం. అదే 14వ అధ్యాయంలోనికి వస్తే చూడండి, ఎలాగ పరిశుద్ధపరచుకోవాలంట, ఎలాగ సిద్ధపడాలంట. 14వ అధ్యాయంలోనే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు చూడండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు, నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని ఎవరితో చెప్తున్నానంటే, 6వ వచనంలో మనం చదివితే యెఫున్నె కుమారుడైన కాలేబుతో మాట్లాడుతున్నాడు. కాలేబు అనే ఆయన, యెహోషువ అనే ఆయన ఎవరంటే వీళ్ళు మనుషులా దేవుళ్ళ? చెప్పాలి మీరు. యాజకులు, దేవుని బిడ్డలండి. ముందు దేవుని బిడ్డలు మనుషులే, వాళ్ళు కూడా మనకులాగానే దేవుని గుర్తుపట్టారు, దేవుని కార్యాలు చూశారు, దేవుని మార్గంలో నడిచారు, దేవుడు చేసిన అద్భుతాలు అనుభవించారు. అందుకే కాలేబుతో అంటున్నాడు, నీవు దేవుని నిండు మనసుతో అనుసరించాడు. అది మనం చేయవలసిన ఫస్ట్ ఆ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాలి. ఏ మనసు అంటే ఇది? నిండు మనసు. ఒక్కోసారి పెద్దోడు మంచి ఇందామంటే పిల్లలు ఏం చేస్తారు? గ్లాస్ నిండు సగం సగం బార పోసుకుంటూ సగం తెస్తారు. నిండుకు దేబాయి దేమ్మా అంటాం. అంటే ఏంటంట, నిండుగా తెస్తే మన దాహం ఏమైంది? తీరిద్ది. నిండుగా అంటే దేవుని కూడా కొంతమంది ఎలాగా ఆ దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తారు, ఎలాగ మనసు పెడతారంటే, సగం మనసుతో కొంతమంది అనుసరిస్తారు. సగం మనసు అంటే నామకార్థంగా. దేవుడు తెలుసు, దేవుడు కార్యాలు తెలుసు, దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు, ఆదరిస్తాడని తెలుసు, అన్నీ తెలుసు. కానీ అర్ధ మనసుతోనూ, సగ మనసుతోనూ, అనాలోచనతోనూ, నిర్లక్ష్య స్వభావంతోనూ ప్రియులరా దేవుణ్ణి మరి నిర్లక్ష్య స్వభావంతో కొనసాగేవారు, మరి ఆ మనసుతో కూర్చుండేవారు, ఆ మనసుతో వచ్చేవారు, ఆ మనసుతో ప్రియుల సగం సగం మనసు, కొద్ది మనసు, నిలకడ లేని మనసు, చంచల మనసు, సుబుద్ధి లేని మనసు, బుద్ధి లేని మనసు. ఈ మనసులోకి వస్తే చాలా మనసులు ఉన్నాయి ప్రియులరా. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఇక్కడ అంటాను చూడండి, కాలేబు అనే వ్యక్తి అంట నిండు మనసుతో అనుసరించాడు. మనం కూడా ఏం చేయాలంటే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాలి. అనుసరించడం అంటే ఏంటండి అంటే, దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం నిండు మనసుతో, ప్రాణము మనిషిలో పిల్లలు 4 ఉంటాయి. ఏంటంటే 4 నుండి చాలా ఉంటాయి కదా, 4 ఉంటాయి ప్రాముఖ్యమైన చెప్తా. 1 పిల్లరా ప్రాణం ఉంటుంది, 2 ప్రాణానికి కాపుదలేంటి శరీరం ఉంటుంది, తర్వాత పిల్లరా శరీరం తర్వాత హృదయం ఉంటుంది. హృదయము పిల్లలు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినట్లుగా మనస్సు ఉంటుంది. చెప్పండి, హృదయము, శరీరము, ప్రాణము, మనస్సు, అలాగనే ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హృదయం అంటే ఆత్మే. కనుక పిల్లరా చూడండి, ఈ యొక్క ప్రాణాత్మ దేహం మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలంటే, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉండకూడదు. బాడీ ప్రెజెంట్, ఆలోచనలు ఖర్చు లేకుండా వీళ్ళు అంత దూరం వీళ్ళు వస్తాయి అంట.
అమెరికా అయినా వెళ్ళి వస్తాయి, ఖర్చు లేదు. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఎక్కడెక్కడో ఫారెన్ ఎక్కడెక్కడో మనం ఆలోచనలో వెళ్ళిపోతాయి, అది ఖర్చు లేదు. మనం ఎలా అంటే ఖర్చులు ఎంతో రూల్స్ ఉన్నాయి. కనుక పిల్లల ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాలేబు అనే వ్యక్తి ఏం చేశాడంటే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. కాబట్టి అతనికి ఇచ్చిన వాగ్దానం ఏందో చూడండి, నిశ్చయముగా భూమి మీద ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదం వచ్చింది? ఎవరికి అద్భుతం వచ్చింది? కాలేబు అనే వ్యక్తికి ఊరకనే వచ్చిందా? ఎలా వచ్చింది చెప్పాలి మీరు ఇప్పుడు. కాలేబు జీవితంలో అద్భుతం జరగడానికి గల కారణం ఏంటంటే, కాలేబు ఏం చేశాడు, తన జీవితం అంతా కూడా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. కూర్చోవాలి మీరు. మనం కామంటుంది పాస్టర్ గారండి నిండుగా ఉంటాడండి నా గుండెల్లో దేవుడు, ఆమె అసలు మందిరానికే పోదంట, ప్రార్థనే చేయించుకోదంట. కొంతమంది పిల్లల నిండు మనసుతో పెద్ద జపమాల ఒకటి వేసుకుంటారు, గొలుసు. వినాలన్నమాట, జాగ్రత్తగా వినండి. ఆర్సిఎం చర్చిల్లో జపదండలు ఉంటాయి కండి, ఎంత బాగుంటుంది సెలవ, 7 దాకా వేసుకుంటారు, జపదండలు వేసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఆశ్చర్యండి మా ఒంటి నిండా ఏసయ్యానండి, సురక్షమే లేదు. పైన ఉంటాడు కానీ లోపల ఉన్నాకి, లోపల ఉండరు వాళ్ళకి. అందుకే ఈ కాలేబు అనే వ్యక్తి ఎలా ఉన్నాడంట, ఈ ఉండటం ఒంటి నిండా సిలవ, ఇంటి మీద సిలవ, ఏంటంట మెడలో సిలవ, చేతికి సిలవ, బంగారం గొలుసులో సిలవ, ముక్కుకు సిలవ, ఎన్ని సెలవులు పెట్టుకుంటే దేవుడు ఉన్నట్టు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలులు ఇస్తే కాదు, కానుకలు ఇస్తే కాదు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నీ హృదయమో నా కిమ్ము విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. అందుకే ఆయన అన్నాడు నిండు మనసుతో అనుసరించావు కాబట్టి. తన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, భూమి మీద నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అది నీకు స్వాస్థంగా, నీకు ఇష్టానుసారంగా నేను ఇచ్చి వేస్తానంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులా, దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగించాలంటే మొట్టమొదటిగా మనము నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాలి. కూర్చో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులరా, తర్వాత చూడండి 10వ వచనంలో అంటున్నాడు, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆ ఆయనను సజీవునిగా కాపాడి. చూడండి, కాలేబు జీవితంలో జరిగిన మరొక అద్భుతం ఏంటంటే, కానాను దేశంలోనికి రావడానికి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరారు ఇశ్రాయేలు ప్రజలు. వారితో పాటు ఎవరున్నారంట? వాక్యంతో నడిస్తేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు, వ్యర్థమైపోయింది. కనుక కాలేబు జీవితంలో జరిగిన కార్యాలు చెప్తున్నాను, అద్భుత కార్యాలు. కాలేబు నిండు మనసుతో అనుసరించాడు, భూమి మీద ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం వచ్చింది. రెండవదిగా కాలేబు నడిచిన ఐగుప్తు ప్రయాణంలో కూడా అక్కడ జరిగిన సందర్భం చూడండి. 45 ఏండ్లు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలం ఉందో నేటి వరకు నాకు అంత బలము ఉంది. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచున్నది కానీ నాకు ఎప్పటికీ బలము ఉన్నది. కూర్చోవాలి. కాబట్టి ఈ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియురా, కాలేబు వయసు ఎంతో తెలుసా? 80 సంవత్సరాలు. ఎంత వయసు అండి? బయలుదేరినప్పుడు అదే బలం ఉంది, ఇప్పుడు కూడా అదే బలం ఉంది. ఎందుకంటారు కాలేబు జీవితంలో అలా అద్భుతం బలం ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎట్లాగా? ఒక్కొక్కరు పాస్టర్ గారండి ఆదివారం వెళ్తున్నామని మేము ఎన్ని సంవత్సరాలు చేద్దాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను, నాకు 50 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు. బాప్తీసం ఉండదు, రక్షణ ఉండదు.
సేవకుని ఎలా గౌరవించాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఎలాగా మరి దశమ భాగాలు ఇవ్వాలో తెలియదు, ఎలాగా కూర్చోవాలో, ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ దేవుని ఆరాధించాలో, దేవుని వాక్యాన్ని ఎలాగ జీవించాలో, ఎలాగ నడవాలో తెలియదు పరిస్థితులు కొంతమంది ఉంటా ఉన్నారు. వాళ్ళు ఎలా ఏ మైండ్తో ఏమనుస్తూ ఉన్నారంటారు? మీరు చెప్పండి, వాళ్ళ స్థితి ఎలా ఉంది? నిలువెచ్చని స్థితి. దేవుడు ఏమంటున్నాడండి మత్తయి సువార్తలో? నిలువెచ్చని స్థితి ఉన్నవాడిని నుదుటిన ఉమ్మివేయబడతాడు. ఆ మాట ఉంటుంటే గుండెల పైకి పోతాయి. నిలువెచ్చని స్థితి అంటే ఎలా ఉంది? కొంత అటు కొంత ఇటు. వాళ్ళు ఎలా ఉంటారు? గాలి ఇటు తోలితే ఇటు ఉంటారు, గాలి ఇటు తోలితే అటు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లల, నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదివితే పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు. నిర్గమాకాండం 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులరా, మోషే జీవితంలో చూడండి జరిగిన అద్భుతం ఏంటో చెప్పనా? ఎర్ర సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలుగా చేసేసి. అదొక అద్భుతం. మోషే ఎందుకు జీవితంలో అద్భుతాలు చేశాడంటే, మోషే చేసిన పని ఏంటంటే దేవుని స్వరం విన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నాను? ఒక వ్యక్తి ఆయన యొక్క జీవితం, ఆయన జీవితంలో జరిగిన అద్భుతం, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తే అద్భుతం జరిగింది. చివరికి మనం ఏం చేయాలి? మన జీవితంలో అద్భుతాలు ఎలా చేస్తాడో మనం చివరిగా విందాం. చూడండి, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి ఆ అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము, ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలైపోయి ఎర్ర సముద్రము ఎర్ర సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలుగా చేర్చబడింది. కనుక పిల్లలు చూడండి, మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా జీవించాడంట. ఎలాగా? దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంటే మోషే నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా నమ్మకంగా ఉంటున్నామా? 2 వారాలు వస్తాం, 3 వారాలు వస్తాం, 4 వారాలు వస్తాం, 5 వారాలు వస్తాం. చేసు రక్తమే చేయం. మా కూర్చో. నమ్మకం ఉంటుందా మన దగ్గర? మేలు జరిగేదాకా నమ్మకం, మేలు జరిగినాక స్తోత్రం, స్వస్థత జరిగేదాకా నమ్మకం, తర్వాత స్తోత్రం, కంటికి కనపడం. కనుక పిల్లరా, దేవుడు మోషే అంట తన దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా జీవించాడు. కాబట్టి మోషేతో దేవుడు ఉన్నాడు. అద్భుతాలు చేశాడు, ఎన్నో కార్యాలు మోషే పట్ల చేశాడు. చూడండి, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోయి, ఎడమ పక్క కుడి పక్క ఎలా ఉందంట వారికి? నీళ్లు ఎప్పుడైనా గోడగా ఉంచండి చూద్దాం. ఇది అద్భుతమా కాదా? దేవుడు మన పట్ల కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులరా, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం మనం చదవగలిగితే, అక్కడ వాక్యం అంతా మనం చదవగలిగితే, యెహోషువ గ్రంథంలో పిల్లరా 6వ అధ్యాయంలో ఎరుకో గోడలు ఏమైపోయినాయి అంట? ఎరుకో గోడలు కూలిపోయాయి. చూడండి, 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదవగలిగితే, 16వ వచనం నుంచి 6:16, 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకుడు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించుతున్నాడు. ఈ పట్టణములోని దీనిలోని 30 ఉన్నది యావత్తు యెహోవా వలన శపింపబడిను. చూడండి పిల్లరా, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఎరుకో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయాయి. శత్రువులు ప్రాకారాలు భయంకరంగా మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా ఉన్నప్పుడు పిల్లరా, ఎరుకో ప్రాకారాలు ఏమైపోయినాయి అంట? కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ వాక్యం అంతా కూడా ప్రియులరా మనము ముందుకు కొనసాగుతూ వెళితే